ఆంధ్రప్రదేశ్లో టోటల్గా కుండపోత వర్షాలకు సంబంధించి ప్రజలు వణికించినటువంటి దీనికి కారణమైంది రికార్డు స్థాయి వర్షపాతాలు. ఇవాళ ఎక్కువగా కురిసినటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలో చూస్తే వీరులపాడులో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కంచికిచర్లో 20.3 సెంటీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 15.3 సెంటీమీటర్లు, నందిగామలో 13.8, విజయవాడలో 13.5 సెంటీమీటర్లు, గంపలగూడెంలో 13.1 సెంటీమీటర్, చందర్పాడులో 11 సెంటీమీటర్లు, జగ్గైపేట వెස්සనపేటలో 8.3 సెంటీమీటర్లు కురిసింది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. కుండపోత వర్షాలు అయితే తప్పవు. గత 10 గంటల్లో విజయవాడలో 160 మిల్లీమీటర్ల వర్షం పడింది. విజయవాడ చరిత్రలో గత 200 ఏళ్లలో ఒక నిర్దిష్ట సమయంలో కురిసిన అత్యధిక వర్షపాతం, అంటే విడిగా ఓ రోజంతా కురవడం అట్లా కాదు, కేవలం ఒక పర్టికులర్ టైం 5 గంటలు 6 గంటల రేంజ్లో ఈ స్థాయిలో కురవడం 160 మిల్లీమీటర్లు అన్నటువంటిది ఫస్ట్ టైం జరిగింది. అందుకనినే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ ఏరియాలన్నీ కూడా ఈ టైపులో ఉన్నాయన్నమాట. ఎలక్ట్రిక్ సంబంధించి మొత్తం రోడ్లన్నీ నిండిపోయి ఈ స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.